Hello, welcome to Improve Your English with Bhimaramu. Doubts and clarifications video number 3. మళ్ళీ ప్రీవియస్ 2 వీడియోస్లో మనం ఎన్నో డౌట్స్ని క్లారిఫై చేసాం. ముఖ్యంగా సెకండ్ వీడియోలో అడ్వర్బ్ క్లాసెస్ గురించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. మళ్ళీ ఫస్ట్ వీడియోలో కూడా ప్రతి డౌట్కి కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి అన్నది చూద్దాం. ఐ ఆమ్ ఇన్ రైడింగ్ అనొచ్చా, మాల్ ఫంక్షనింగ్ మీనింగ్ ఏంటి, హీజ్ హర్ ఎలా ఉపయోగించాలి, డస్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ అనాలా లేకపోతే డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ అనాలా, టీచర్ ఆఫ్ గ్రేడ్ 6 అనాలా, గ్రేడ్ 6 హ్యాండ్లింగ్ టీచర్ అనాలా, ద బర్డ్స్ ఫ్లూ అవే దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, ప్యాసివ్ వైజ్ ఏంటి, అండ్ టెన్సెస్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. అపటైట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి, మళ్ళీ 2 సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ కరెక్ట్ అని చెప్పేశారు. మళ్ళీ 10 డౌట్స్ ఇక్కడ మనం క్లారిఫై చేసుకుందాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మావి ప్రజెంట్గా 3 ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇంగ్లీష్ ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాం మేము. అండ్ 1 or 2 or 3 డేస్ని అంటే మీ స్కూల్ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటాము. మీరు నీడ్ అనిపిస్తే మీ స్కూల్కి మేము విజిట్ చేస్తాం. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ రోజు వచ్చి మొత్తం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఫేస్ చేయాలన్నది క్లియర్ కట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మళ్ళీ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆ ఓరియంటేషన్ క్లాసెస్ హెల్ప్తో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వేలల్లో ఇంగ్లీష్లో 10/10 పాయింట్స్ స్కోర్ చేశారండి. వాళ్ళలో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. మాది సెకండ్ ప్రోగ్రామ్ అండి, ఇది స్పోకెన్ ఇంగ్లీష్. మళ్ళీ జస్ట్ విత్ ఇన్ 2 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్ న్యూ బ్యాచ్ స్టార్ట్ కానుంది. మోర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాంటాక్ట్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ అండి, లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ మళ్ళీ ఇవైతే ఆఫ్లైన్ అండి, డైరెక్ట్గా మీ స్కూల్కి విజిట్ చేసి తీసుకుంటాను 10th క్లాస్ స్టూడెంట్స్కి. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే గ్రామర్ టాపిక్లో మీకు ఏదైనా ఇబ్బంది అయిన టాపిక్ ఉంటే మా క్లాస్ బుక్ చేసుకోండి. డేటు టైమింగ్స్ ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగా మేము మీకు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మళ్ళీ లెట్ us డైవ్ ఇన్ టు దిస్ వీడియో. ఐ ఆమ్ ఇన్ రైడింగ్, ఈజ్ ఇట్ కరెక్ట్? ఓకే అండి, ఇవన్నీ డౌట్స్ మనకి టీచర్స్, స్టూడెంట్స్, ఇంగ్లీష్ లెర్నర్స్ అండ్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అడిగిన డౌట్స్ అండి. మళ్ళీ ఐ ఆమ్ ఇన్ రైడింగ్ అనొచ్చా? మీరేమనుకుంటున్నారు? అనొచ్చు అనుకుంటున్నారా? ఇది కరెక్టేనా? చాలామంది ఐ ఆమ్ ఇన్ రైడింగ్, ఐ ఆమ్ ఇన్ డ్రైవింగ్ అంటారు. అది 100% రాంగ్ అండి. దిస్ ఈజ్ రాంగ్. ఇలాంటి సెంటెన్సెస్ మనం ఎట్టి పరిస్థితిలో యూజ్ చేయకూడదు. కరెక్ట్ వన్ ఏంటో చూద్దాం. కరెంట్లీ ఐ యామ్ రైడింగ్ ద బైక్ అంటామండి. కరెంట్లీ ఐ యామ్ రైడింగ్ ద బైక్ అనాలి. ఇన్ రైడింగ్ అన్నది అస్సలు అంటే ఇంగ్లీష్లో అలాంటి సెంటెన్సెసే లేవు. లేని సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తున్నాం. ఎందుకు అలా యూజ్ చేస్తున్నాం అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాం. కరెంట్లీ ఐ యామ్ రైడింగ్ ద బైక్. ఒకవేళ కార్ నడుపుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు కరెంట్లీ ఐ యామ్ డ్రైవింగ్ ద కార్. కరెంట్లీ ఐ యామ్ కార్ వచ్చేవరకు డ్రైవింగ్ యూజ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ ద కార్ లేదా మై కార్ అని యూజ్ చేసుకోవాలండి. ఇది కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఉన్నది రాంగ్. ఎందుకు ఇలాంటి కామన్ మిస్టేక్స్ మనం చేస్తాము అంటే మాతృభాష ప్రభావితం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇక్కడ చూద్దాం మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్. మళ్ళీ మాల్ ఫంక్షనింగ్ చూడండి, ఇక్కడ మనకి ఫంక్షనింగ్ అన్నది మనకు తెలుసు అంటే వర్కింగ్. మాల్ ఫంక్షనింగ్ అంటే నెగటివ్ మీనింగ్ వస్తుందండి. కాబట్టి మాల్ ఫంక్షనింగ్ అంటే నాట్ వర్కింగ్. అది అండి మాల్ ఫంక్షనింగ్కి ఉన్న మీనింగ్. నాట్ ఫంక్షనింగ్ అంటే నాట్ వర్కింగ్ అన్న మీనింగ్ వస్తుంది. హౌ టు యూజ్ హీజ్ హర్. మళ్ళీ హీజ్ని
హర్ని ఎలా ఉపయోగించాలి సార్, ఇంత సింపుల్ డౌట్ అడిగారు ఎవరు అని అనుకోవద్దండి. మన డైలీ కాన్వర్జేషన్స్లో ఈ వర్డ్స్ని మనం చాలామంది రాంగ్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఈజ్కి బదులుగా హర్, హర్కి బదులుగా ఈజ్ ఎందుకు అలా యూజ్ చేస్తారు అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, హీజ్ అన్నది మనం జెంట్స్కి ఉపయోగిస్తాము. అంటే ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే మేల్, బాయ్స్, జెంట్స్ వీళ్ళకి మనం హీజ్ ఉపయోగిస్తాము. ఒకవేళ హర్ అంటే రైట్ లేడీస్కి ఉపయోగిస్తామండి. హర్ అన్నది అంటే ఫీమేల్. అంటే హీజ్ బుక్ అతని బుక్, హర్ బుక్ ఆమె బుక్. ఇవి చాలామంది మళ్ళీ ఎందుకు రాంగ్గా యూజ్ చేస్తుంటారంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈ మిస్టేక్స్ టాపర్స్, బెస్ట్ స్టూడెంట్స్ కూడా ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం. సో వీటిని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి సింపుల్ మిస్టేక్స్ మన కాన్వర్జేషన్స్లో చేయకూడదు. అంటే వాటి మీనింగ్తో పాటు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్, డస్ షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఆర్ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్? మళ్ళీ ఇక్కడ ఈ 2 సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ అని అన్నారు. ఈ 2 సెంటెన్సెస్లో డిఫరెన్స్ ఏంటో అన్నది ఫస్ట్ దాని మీద ఫోకస్ పెడదాం. ఇక్కడ చూడండి, స్పీక్స్ అన్న వర్బ్ యూజ్ చేశారు, ఇక్కడ స్పీక్ అన్న వర్బ్ యూజ్ చేశారు. అసలు ఈ స్పీక్ 5 ఫార్మ్స్ చూద్దాం. స్పీక్ V1, V2 వచ్చేసి స్పోక్, V3 వచ్చేసి స్పోకెన్. మీకు తెలుసు, ఇవి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. స్పీక్స్ వెళ్ళండి, మళ్ళీ V1, V2, V3, V4, V5. స్పీక్, స్పోక్, స్పీక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఇక్కడ మనకి మళ్ళీ స్పీక్ వస్తుందా లేకపోతే ఇచ్చిన సెంటెన్స్లో స్పీక్స్ వస్తుందా? అదండి. చూడండి, ఇక్కడ మనం ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే డస్ మీద ఫోకస్ పెట్టాలి. డస్ అన్నది ఒక డూ ఫామ్, హెల్పింగ్ వర్బ్ అండి. ఎప్పుడైతే మనకి డస్ వస్తుందో అప్పుడు ఎస్ వాడకూడదు. అంటే V5 రాకూడదు, V1 రావాలి. డూ, డస్, డిడ్ ఈ 3 డూ ఫామ్స్తో కేవలం V1 మనం యూజ్ చేయాలి. కాబట్టి ఈ రెండిట్లో కరెక్ట్ వన్ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ కరెక్ట్. డస్ వచ్చినప్పుడు మనకి కేవలం V1 యూజ్ చేయాలి చూడండి. అందుకోసమని ఈ సెంటెన్స్ కరెక్ట్, ఇక్కడ ఉన్నది రాంగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటివి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. చాలా సింపుల్గా ఉంటాయి కానీ మనం ఎగ్జామ్లో కూర్చొని వారికి ఆ చిన్న రూల్ అని ఎక్కువగా ఫోకస్ పెట్టాం. వెల్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? టీచర్ ఆఫ్ గ్రేడ్ 6 అనాలా లేకపోతే గ్రేడ్ 6 హ్యాండ్లింగ్ టీచర్ అనాలా? వెళ్ళండి, రెండింటికి 2 తప్పులే అండి. మనం ఎక్కువగా ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మనకు తెలియదు అవి తప్పులని, కాబట్టి వాటిని మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. సింపుల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే గ్రేడ్ 6 టీచర్, గ్రేడ్ 10 టీచర్, హ్యాండ్లింగ్ ఇట్లా వాడము. తర్వాత టీచర్ ఆఫ్ గ్రేడ్ 6 ఆఫ్ ఇట్లాంటి ఎక్స్ప్రెషన్లో మనం ఎట్టి పరిస్థితిలో యూస్ చేయం. గ్రేడ్ 6 టీచర్ క్లియర్గా ఉంది కదండి. మళ్ళీ అవన్నీ రాంగ్వి యూస్ చేయొద్దండి ఇప్పటి నుంచి. సో మళ్ళీ మా వీడియో నుండి ఎన్నో న్యూ పాయింట్స్, ఏ బుక్లో కూడా ఈవెన్ ఏ వీడియోలో కూడా డిస్కస్ చేయని ఎన్నో సూపర్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. మళ్ళీ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ద బర్డ్స్ ఫ్లూ అవే, ఫ్లూ కాదండి ఫ్లూ. యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమంటున్నాడు. అంటే మనం ఇది స్టేట్మెంట్ అండి ఇక్కడ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్కి మనం క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అన్నది ఏంటో తెలియాలి. బర్డ్స్ సబ్జెక్ట్, ఫ్లూ అన్నది వర్బ్ అండి. ఈ వర్బ్ అన్నది మనకి V2లో ఉంది. అవే, ఓకే, అవే అన్నది ఇది ఏంటో అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా కూడా దీన్ని కాంప్లిమెంట్ అంటాం. అడ్వర్బ్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అవే ప్లేస్ గురించి చెప్తుంది, అది వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి వెల్ అంటే అది ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కాదండి, మనకి క్వశ్చన్ ట్యాగ్ మీద. సో క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి అంటే మనం రిపీట్ చేయాలి. చూడండి, రిపీట్. ఏం రిపీట్ చేయాలి? ఈ సబ్జెక్ట్ని రిపీట్ చేయాలి, వర్బ్ని రిపీట్ చేయాలి. సో ఫస్ట్ మనకి
హెల్పింగ్ వర్బ్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ రావాలి, తర్వాత ఎన్టీ రావాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ రావాలి. 4 పార్ట్స్ రావాలి అండి. అంటే ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ అన్నది మనం నెగిటివ్లో తీసుకోవాలి కాబట్టి మనకి ఆ విధంగా 4 పార్ట్స్ వస్తాయి. ఈ 4 పార్ట్స్ మళ్ళీ మన క్వశ్చన్ ట్యాగ్లో ఎలా అప్లై చేయాలి అన్నది డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ us see this now. చూడండి హెల్పింగ్ వర్బ్, ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏమన్నా ఉందా? ద బర్డ్స్ ఫ్లూ అవేలో లేదు. మెయిన్ వర్బ్ ఉందా? ఎస్, ఫ్లూ. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, ఫ్లై v1, ఫ్లూ v2, ఫ్లోన్ v3, ఫ్లయింగ్ v4, ఫ్లైస్ v5. ఇక్కడ మనకి ఇచ్చింది ఫ్లూ v2 వచ్చింది కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో డిడ్ రావాలండి, డిడ్. ఓకే రైట్. తర్వాత ఇక్కడ మనం స్ట్రక్చర్ ఇలా అనుకున్నాం కదా, వెల్ స్ట్రక్చర్ వాస్తవానికి అలా కాదండి, ఇలా మనం జస్ట్ స్లైడ్ చేంజ్ చేసుకోవాలి, ఈ విధంగా రావాలి మనకి. వెల్ సో డిడ్ తర్వాత ఎన్టీ రావాలి కాబట్టి ఎన్టీ, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ ఉంది చూడండి, సబ్జెక్ట్ ద బర్డ్స్, సబ్జెక్ట్ ప్రొనౌన్ ఫామ్లోనే రావాలి. బర్డ్స్ ప్రొనౌన్ ఫామ్ తీసుకుంటే దే క్వశ్చన్ మార్క్. సో హెల్పింగ్ వర్బ్ అయిన డిడ్ వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మనం డూ, డస్, డిడ్ని వాడుకోవాలి. వెల్ మళ్ళీ డూ అన్నది v1 ఉన్నప్పుడు, డిడ్ అన్నది v2 ఉన్నప్పుడు, డస్ అన్నది v5 ఉన్నప్పుడు వాడుతాము. ఫ్లూ v2 వచ్చింది కాబట్టి డిడ్ తీసుకున్నాను. అండ్ ఎన్టీ, ఎస్ ఇక్కడ మనం చేసే కామన్ మిస్టేక్, మన వాళ్ళు చేసేది ఏదో చూపిస్తా చూడండి. ఇక్కడ రాసింది 100కి 100% కరెక్ట్ అండి, ఇది రైట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. చిన్న కామన్ మిస్టేక్స్ ఏమేం చేస్తారో చూద్దాం. ఈ కామన్ మిస్టేక్స్ మీరు చేయొద్దండి. డిడ్ ఇంటూ దే, ఇది రాంగ్ అండి. ఏంటి రాంగ్ దీంట్లో ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయడం, ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయొద్దు. క్యాపిటల్ లెటర్సే ఉండవు క్వశ్చన్ ట్యాగ్లో. ఒకవేళ ఉండాలి క్యాపిటల్ లెటర్ అంటే అది ఐ, ప్రొనౌన్ ఐ, పర్సనల్ ప్రొనౌన్ ఐ మాత్రమే యూజ్ చేయాలి. అది ఒక మిస్టేక్. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటో కూడా చూద్దాం. అదేంటంటే ఫుల్ ఫామ్ యూజ్ చేయడం, డిడ్ నాట్, దే, రాంగ్ అండి. ఫుల్ ఫామ్ ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్లో రాదు. ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేయొద్దండి. మూవింగ్ ఆన్. వెల్ మళ్ళీ ద బర్డ్స్ ఫ్లో అవేదానికి క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి డిడింట్ దే. వెల్ మళ్ళీ ద గవర్నమెంట్ ఈస్ బిల్డింగ్ ఏ న్యూ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. చేంజ్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఓకే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి కదా దీన్ని. వెల్ మళ్ళీ మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు అన్నది ఒకసారి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మా ఆన్సర్ ఏదో చూడండి, ఎక్స్ప్లనేషన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. చూడండి ఇక్కడ ద గవర్నమెంట్ అన్నది ఇది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ బిల్డింగ్ అన్నది వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ని బ్లాక్ కలర్లో పెట్టాను, వర్బ్ని బ్లూ కలర్లో పెట్టాను, ఏ న్యూ బ్రిడ్జ్ గ్రీన్ కలర్లో పెట్టాను. ఇది ఆబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అండ్ ఇది అక్రాస్ ద రివర్, ఇది రిమైనింగ్ పార్ట్, మిగతా భాగం అనుకుందాం. వెల్ ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి మనకి. జనరల్గా ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఉన్న లాస్ట్ ఈ గ్రీన్ కలర్ది ఫస్ట్ వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఏ న్యూ బ్రిడ్జ్. ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రజెంట్లోనే ఉండాలండి. ఎప్పుడైనా మనం వాయిస్ని చేంజ్ చేసేటప్పుడు టెన్స్ చేంజ్ చేయకూడదు. ప్రజెంట్ ప్రజెంటే, పాస్ట్ పాస్టే, ఫ్యూచర్ ఫ్యూచరే. ఏ న్యూ బ్రిడ్జ్ ఈజ్, ఎప్పుడైతే ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో ఇంగ్ ఉందో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా ఇంగ్ రావాలి. ఏ ఇంగ్ రావాలి అంటే బీయింగ్ రావాలి. ఏ న్యూ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్. తర్వాత ఈ బిల్డింగ్ యొక్క V3 ఫామ్ బిల్డ్. A new bridge is being built by the government. Yes, government. అండ్ ఇక్కడ రిమైనింగ్ పార్ట్ని మనం లాస్ట్లోకి ఇట్లా తీసుకుందామండి, రైట్ అక్రాస్ ద రివర్ ఇది. సో ఈ విధంగా మనం ఏ న్యూ బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ ఎందుకు తీసుకున్నాం, అక్కడ బిల్డింగ్ ఇంగ్ ఉంది కాబట్టి బిల్డ్. ఎస్
BUILT, built by the government across the river అండి. వెల్ మళ్ళీ 8th one చూద్దాం. Fill in the blank with a suitable verb form given in brackets. It usually dash in Shimla in January. Snow అన్న వర్బ్ని మనం కరెక్ట్ వర్బ్ ఫామ్తో ఆ బ్లాంక్ని ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ చూద్దాం. స్నో V1, స్నోడ్ V2, స్నోడ్ V3, స్నోయింగ్ V4, స్నోస్ V5. వెల్ మళ్ళీ V5 కదా స్నోస్ అన్నది. చాలామందికి అరే ఇది స్నోస్ అన్న వర్డ్ ఉందా లేదా అని కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ వచ్చిన ఆన్సరు ఆ రూల్ని అప్లై చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు లేదండి, 100% ఉంది. దాంట్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. వెల్ సో ఇక్కడ యూజువలీ అన్న ఒక కీవర్డ్ ఉంది కాబట్టి మనం దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాము. అంటే V1 కానీ V5 కానీ. సబ్జెక్ట్ ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి V5. ఇట్ స్నోస్ కరెక్ట్. సో అక్కడ స్నోకి వర్బ్ ఫామ్ ఏమొస్తుంది మనకి? స్నోస్ V5 వస్తుందండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ APARTHEID? ఇది చూడండి, ప్రొనౌన్సియేషన్ వినండి ఫస్ట్. అపటైట్ అంటామండి. టైట్ అంటాం. TIGHTని పలికినట్టు పలకాలి ఎండింగ్ పార్ట్ని. అపటైట్. ఓకే, మళ్ళీ దీని మీనింగ్ ఏంటో. వెల్ అపటైట్ మీనింగ్ ఏంటి అంటే ఒక సిస్టమ్ అండి. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉన్న సిస్టమ్. ఈ ఆఫ్రికాలో ఉన్న సిస్టమ్ ఏంటి అంటే బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అని చెప్పేసి సపరేట్గా చేసే సిస్టమ్నే అపటైట్ అంటారండి. వెల్ మళ్ళీ విచ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్? ఈ వీడియోలోని చివరి క్వశ్చన్ మనం చూడబోతున్నాం. విచ్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్? హీ ఈజ్ ఆనెస్ట్ ఆర్ హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్? ఓకే ఫైన్ అండి, 2 సెంటెన్సెస్ కరెక్ట్. హీ ఈజ్ ఆనెస్ట్ కరెక్ట్, తర్వాత హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ 2 కరెక్ట్. రెండింటికి 2 కరెక్ట్ అండి. కానీ ఇక్కడ కామన్ మిస్టేక్ ఏం చేస్తుంటారు అంటే చాలామంది చూద్దాం, హీ ఈజ్ ఏ ఆనెస్ట్ మ్యాన్ అనే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఆనెస్ట్ ముందు మనం ఏ వాడము, ఎందుకంటే హెచ్ అన్నది సైలెంట్ లెటర్ అవుతుంది. హెచ్ సైలెంట్ లెటర్ అవుతుంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. ఆ అన్నప్పుడు వవెల్ సౌండ్ కాబట్టి యాన్. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అండి. వెల్ మళ్ళీ ఇప్పుడిప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంటర్నల్ మార్క్స్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ 100 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో 100 మార్క్స్ ఉంటుంది. అండ్ ఫిజికల్ సైన్స్, బయాలజీ అవి 50-50 ఉంటాయి. మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకా గ్రేడింగ్ ఉండదు, మార్క్స్ ఉంటాయి. మళ్ళీ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, సార్ మళ్ళీ ఎలా ఇంటర్నల్ మార్క్స్ ఎలా, ఇంకా అవసరం లేదా పిల్లలకి? పేపర్ ప్యాటర్న్ ఏమన్నా మారుతుందా? 6th to 9th వాళ్ళకి ఇంటర్నల్స్ ఉంటాయా ఉండవా? అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అన్నది ఎన్నో డౌట్స్ అడుగుతూనే ఉన్నారు దీని గురించి. వెల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మన వీడియో నెంబర్ 4లో వీలైతే వాటన్నింటిని మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ వీడియో నెంబర్ 4 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. వీటన్నింటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. వెల్ మళ్ళీ ఈ వీడియోని షేర్ చేసిన వాళ్ళు అయితే ఎంతోమందికి మీరు సూపర్ ఇన్ఫర్మేషన్ అందజేసిన వాళ్ళు ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్.